కుంభరాశి వారికి ఆగస్టు 14, 15, 16, 17వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఈ కుంభరాశి వారిని మాత్రం మరొక వ్యక్తి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. అంటే ఇది ఒక విచిత్రపు ప్రేమగా మనం చెప్పుకోవచ్చనమాట. కుంభరాశి వారేంటంటే ఈ వీడియో మీకు 100కు 1000% ఉపయోగపడే వీడియో. మీ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో కొంతమందికి సంబంధించి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది కాదండి. అలాగే కుంభరాశి వ్యక్తులు కూడా సామాన్యులు కాదనమాట. ఎంత గొప్పవారంటే నీతి, నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా కుంభరాశి వారి యొక్క పేరును మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చనమాట. అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో కూడా ఇంత గొప్పవారు ఉన్నారా అనేది మనం గనక వారి యొక్క కొన్ని కొన్ని సందర్భాలను తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందేనమాట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా? అంటే వెనకటి రోజుల్లో కదా ఇలా ఉండటం జరిగేది. వెనకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్ముకున్న, ఒక మాట ఏదన్నా ఇచ్చినా కూడా వెనకటి రోజుల్లో నిలబడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివి చాలా కరువైపోయినాయి అనమాట. ఎక్కడో వేళ్ళ మీద 100కి, 1,00,00,000కో ఒకళ్ళని లెక్క పెట్టుకోవాల్సొస్తుంది. కానీ ఆ 100కి, 1,00,00,000కి ఒకళ్ళు లెక్క పెట్టుకుంటామని అన్నాం కదండీ! ఆ 100కి, 1,00,00,000కి ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా అంటే అది కుంభరాశి వారని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదనమాట. అంత మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారండి కుంభరాశి వారు. అలాగే వీరి యొక్క రూపం విషయానికొస్తే బంగారంలాగా చక్కగా ఉంటారు. ఈ కుంభరాశి వారిని కావాలంటే మీరు చూసుకోండి. పురుషులు కూడా నంబర్ 1గా ఉంటారు. మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మంచి హెయిర్ స్టైలు, చక్కగా అసలు పురుషులు కూడా ఎంత అందంగా ఉంటారంటే అంత అందంగా ఉంటారనమాట. అందానికి ఒక పేరును గనక పెడితే అది కుంభరాశి పురుషులుగానే మనం చెప్పుకోవచ్చనమాట. అంత చక్కగా ఉంటారనమాట. అలాగే కుంభరాశిలో ఉన్న స్త్రీలు కూడా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అలాగా ఈ కుంభరాశి వారు మరి ఇంత చక్కగా ఉన్నప్పుడు వీరి రూపము పైకేంటంటే కొంతమందిని మనం గమనించినట్లయితే రూపం చక్కగా ఉంటే గుణం చక్కగా ఉండదు. గుణం బాగుంటే రూపం బాగోదు. కానీ ఈ కుంభరాశి వారికేంటంటే రూపము, గుణము 2 కూడా నంబర్ 1గా ఉంటాయన్నమాట. అసలు వీళ్ళకి కొట్టిన వాళ్ళు మరొకరు లేరండి. అసలు వీళ్ళతో మనం పోల్చుకోవటానికి కూడా ఎవ్వరు కూడా సరికారనమాట. అంత గొప్ప వ్యక్తులు, అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు, అంత చక్కటి వ్యక్తులనమాట. అయితే మరి ఇంత చక్కదనం ఉన్నప్పుడు మరి వారి జీవితంలో సమస్యలు కూడా గట్టిగానే ఉంటాయి కదా! అలాంటి సమస్యలు కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు అంటే రాధాకృష్ణుల యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పగా ఉంటుందో అలాగే వీరి జీవితానికి సంబంధించి ఖచ్చితంగా ప్రేమ కోణం అనేది ఉండి తీరుతుందనమాట. ఖచ్చితంగా వీరి జీవితంలో ప్రేమించి తీరుతారు. అది ఏ దశలోనైనా అవ్వచ్చు. కొంతమందికి వివాహానికి ముందు అవ్వచ్చు. కొంతమందికి వివాహమైన తర్వాత కూడా పరిచయాలు జరగవచ్చనమాట. ఎందుకంటే పైకి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు. కానీ వీరి జీవితంలో ఏదన్నా ఉంటే అది రహస్యంగా ఉండదు. ఖచ్చితంగా చాలా వరకు కూడా బయటకు తెలిసిద్దనమాట. ఎందుకంటే వీరికి నటించటం చేతకాని మనుషులు. కాబట్టి వీరు మంచివారు కాబట్టి చాలా రకాలైనటువంటి గట్టిగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కానీ నమ్మిన చెయ్యిని మాత్రం పొరపాటును కూడా వదిలిపెట్టరనమాట. మరి ఇదంతా తెలిసినటువంటి ఇంకొక వ్యక్తి వీరిని ప్రేమించడం అనేది జరుగుతుందనమాట. కానీ చాలా లేట్ అయిపోయింది ఆ వ్యక్తికి. ఆల్రెడీ అంతకుముందే కుంభరాశి వారు ఇంకొక వ్యక్తిని రహస్యంగా ప్రేమించటము, అలాగే అవతల వ్యక్తి కూడా ఏకీభవించటము, ఇరువురి అభిప్రాయాలు కలవటము, వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండటము, జీవితాంతం కూడా అంటే మరణం కూడా వారిని విడదీయలేనంత ప్రేమ ఆల్రెడీ వారి జీవితంలో ఉంది.
కాబట్టి మరి మీరిప్పుడేం చేయాలంటే, అది తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకేదైనా ఇబ్బందులు ఉంటే, అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ సమస్యకు ఫోన్‌లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. అంటే గురువుగారు చేసేటటువంటి పూజల వలన, పరిహారాల వలన మీ సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది దొరుకుతుందనమాట. గురువుగారు వయసులో కూడా చాలా పెద్దవారు, అనుభవజ్ఞులు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. ఆయన అంటే చాలామంది కూడా పూజలు చేయించుకొని, పరిహారాలు చేయించుకొని కుదరక విసిగిపోయి ఉంటారు. కానీ గురువుగారు అలా కాదండి. ఆయన చేసేటటువంటి పూజలు, పరిహారాలనేవి చాలా బాగా మీకు పనిచేస్తాయన్నమాట. మీ సమస్య నుంచి బయటికి తీసుకువస్తాయి. కాబట్టి ఈ నంబర్‌కు కాల్ చేయండి. ఇక కుంభరాశి వారి విషయానికొస్తే, వీరి జీవితంలో అంటే ఆల్రెడీ ఒక ప్రేమ అనేది ఉందన్నమాట. వీరు ఎంత ఆ వ్యక్తిని ఇష్టపడతారో, అలాగే ఆ వ్యక్తి కూడా వీరిని ఇష్టపడటం అనేది జరుగుతుంది. ఇక్కడ అవతల వ్యక్తి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి. గొప్పతనం వచ్చేటప్పటికి, గొప్పతనం అంతా కుంభరాశి వారిదే. ఎందుకంటే కుంభరాశి వారి గురించి తెలిసిన వారు ముందు వారి రూపానికే సగం ఆకర్షితులవుతారు. తర్వాత వారి యొక్క మనసు తెలిసిన తర్వాత పూర్తిగా ఆకర్షితులవుతారు. కాబట్టి కుంభరాశి వారిని ఏ వ్యక్తి అయినా సరే అలాగే ప్రేమించగలుగుతారు. అవతల వ్యక్తిలో పెద్ద గొప్పతనం అయితే ఏమీ ఉండదు. కానీ ఆ గొప్పతనం అనేది లేకపోయినా కూడా వీరు కూడా అంతే అర్థం చేసుకొని అవతల వ్యక్తులకు జీవితాన్నిస్తారు చూడండి. ఇది ఇది వారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే సెలక్షన్ చేసుకుంది కుంభరాశి వారిని కాబట్టి అవతల వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే అదృష్టం ఉంటే తప్ప కుంభరాశి వారి జీవితంలోకి ప్రవేశించటానికి కుదరదనమాట. కుంభరాశి వారిని పొందటానికి ఖచ్చితంగా అదృష్టం అనేది ఉండాలండి. అది అంత ఈజీ కాదు, అంత సామాన్యమైనది కాదు. ఎవరైనా సరే ప్రయత్నించుకోవచ్చా అంటే తప్పనిసరిగా కుదరదనమాట. ఎందుకంటే వీరి జీవితంలో వచ్చేటప్పటికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి మాత్రం ఒకే ఒక్కరు ఉంటారు. వీరు ఎంతమందితో మాట్లాడినా, ఎంతమందితో పరిచయాలు ఉన్నా కూడా వీరి గుండె లోతుల్లో మాత్రం అంటే వీరి యొక్క గుండెల్లో మాత్రం ఆ వ్యక్తికి మాత్రమే స్థానం ఉంటుందన్నమాట. ముఖ్యంగా పురుషులకొచ్చేటప్పటికి ఇలా ఎక్కువగా జరుగుతుందనమాట. అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. ఆ స్త్రీని వీరు జీవితంలో ఎప్పటికీ కూడా వదిలిపెట్టరనమాట. అంటే ఏ ఏ బంధము అంటే ఏ ఒక్క శక్తులు కానీ, ఏవి కానీ, ఏ మనుషులు కానీ ఎవ్వరూ కూడా వీరిని విడతీయలేరు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదనమాట. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, ఆ యొక్క ప్రేమ అలాంటిది కాబట్టి వీరు ఆ వ్యక్తి చెయ్యి వదిలిపెట్టరు. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకున్నారు. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన మనుషులు కాబట్టి ఆ వ్యక్తులను మేము పొరపాటును కూడా వదిలిపెట్టలేము. అలాగే వేరే వాళ్ళను కూడా మేము ప్రేమించలేము అని చెప్పేసి గట్టిగా ఉంటారండి. అలా ఎందుకంటే ఈ కుంభరాశి వారిని వీరి యొక్క అంటే ఇంత గొప్పతనం తెలిసినటువంటి మరొక స్త్రీ ఉంటుందన్నమాట ఈ కుంభరాశి పురుషుల్ని. కుంభరాశి పురుషులు ఆల్రెడీ గతంలో ఒక వ్యక్తితో పరిచయం అయ్యి వారితో ఒక బంధంలో ఉన్నారు. అది అలాగే కొనసాగుతుంది కూడా. ఇక జీవితాంతం కూడా అది అలాగే జరుగుతుందన్నమాట. ఈ గొప్పతనం అంతా తెలిసినటువంటి మరొక స్త్రీ ఏంటంటే ఈ కుంభరాశి పురుషుడిని ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట. అలాగా చాలా ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ స్త్రీ ఏంటంటే చాలా ఇష్టపడటం. ఎందుకంటే ముందు వారి రూపం చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటారు. వారి యొక్క శరీరాకృతి కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి పురుషుడిని ఆ స్త్రీ చాలా కాలంగా ఇష్టపడటం అనేది జరుగుతుందండి. చాలా సంవత్సరాల నుంచి మనసులో మితిమించినటువంటి ప్రేమను పెంచుకుందనమాట. అలాగే ఈ ఈ స్త్రీ వచ్చేటప్పటికి కూడా ఏంటంటే కాస్త బాధల్లో ఉన్నటువంటి ఒక స్త్రీగా మనం చెప్పుకోవచ్చనమాట. అయితే ఆ స్త్రీకేంటంటే కుంభరాశి వారి ఆ పురుషుడు యొక్క గతం అనేది పూర్తిగా తెలీదు.
తెలియక ఈ స్త్రీ ఏంటంటే బాగా ఇష్టపడిందనమాట. ఆ వ్యక్తిని, కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడిని బాగా ఇష్టపడిందనమాట. ఇష్టపడేసి తన మనసులో, తన లోకంలో చాలా కలలు పెంచుకుంది. చాలా కలలు గంది. చాలా ఊహించుకుంది. చాలా రకాలుగా మనసులో ఆ ప్రేమ ప్రేమేంటంటే ఒక విత్తనం ఒక పెద్ద వృక్షంగా మారినంతగా అంత ప్రేమను పెంచుకుందనమాట ఈ స్త్రీ వచ్చేటప్పటికి ఆ కుంభరాశి పురుషుడి మీద. అంటే ఇప్పుడు రాధ కృష్ణుడి మీద ఎంత ప్రేమను పెంచుకుంటుందండి. ఒక మాటలో చెప్పాలంటే రాధా కృష్ణుల ప్రేమని మనం చెప్పుకోవచ్చనమాట. అంత ప్రేమను ఆ స్త్రీ పెంచుకుందనమాట. అయితే అయితే కుంభరాశి వారి పురుషుల దగ్గర నుంచి కూడా వారికేంటంటే కాస్తో కూస్తో ఓదార్పు అనేది ఆ స్త్రీకి దక్కిందనమాట. అంటే ఆ వ్యక్తికి కూడా అంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడికి కూడా తెలుసు. ఈ స్త్రీ ఇష్టపడుతుందన్న సంగతి ఆ పురుషుడికి కూడా తెలుసు. తెలిసి ఆ కుంభరాశి పురుషుడేంటంటే ఈ స్త్రీని అంటే ఇష్టపడుతుందని తెలిసి కూడా కాస్తో కూస్తో తన ఇష్టాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకునేలాగా ఆ పురుషుడి యొక్క పాత్ర కూడా ఉందన్నమాట. అంటే తను పిలిచినప్పుడు కాకపోతే ఈ స్త్రీ 100 సార్లు పిలిచినప్పుడు ఆ పురుషుడు ఒక్కసారైనా పలికాడు. ఆ ఒక్కసారి పలకటం ఏంటంటే ఈ స్త్రీ నిజంగా ప్రేమనుకుంది. నిజంగా ప్రేమనుకొని బాగా ప్రేమించటం అనేది జరిగిందనమాట. కానీ ఆ కుంభరాశి పురుషుడు మిగిలిన 99 సార్లు పలకలేదు అనంటే అప్పుడైనా ఈ స్త్రీ అర్థం చేసుకోవాల్సింది. కానీ ఒకసారి పలికేసరికి ఏంటంటే దాన్ని ఇష్టంగా మార్చుకుందనమాట. ఇష్టం అనుకోని పొరపాటు పడింది. కానీ 99 సార్లు పలకకపోవటానికి కారణం వారు బిజీలో ఉండటం అనుకుంది. కానీ ఆ 99 సార్లు పలకకపోవటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ వారి జీవితంలో ఇంకొక స్త్రీతో పరిచయము, విడదీయలేని బంధము, ప్రాణంగా ప్రేమించిన అంటే 3 ముళ్ళ బంధం కన్నా కూడా ఇంకా గొప్ప బంధం అనేది వారి మధ్య ఉంది కాబట్టి ఆ పురుషుడు ఈ స్త్రీ ఎంత కదిలించినా కూడా కదలట్ల. అయితే 100 సార్లుకి ఒక్కసారి పలికి మాత్రం ఆ పురుషుడు చాలా పొరపాటు చేశాడు. ఆ ఒక్కసారి ఈ స్త్రీకేంటంటే ప్రాణం పోసుకుందనమాట. ఆశలను పెంచుకోవటానికి కారకుడయ్యాడనమాట. అలాగా ఆ పలకని వాడు ఆ ఒక్కసారి కూడా పలకకపోతే ఈ స్త్రీ అభిమానం పెంచుకునేది కాదు. ప్రేమను పెంచుకునేది కాదు. అదే ఆ పురుషుడు చేసినటువంటి పెద్ద పొరపాటనమాట. అలాగా చివరికి అలా చేసి తర్వాత ఒక రోజేంటంటే తన యొక్క ప్రేమను ఈ యొక్క స్త్రీతో చెప్పటం అనేది జరిగిందనమాట. ఇక అర్థమైపోయే విషయం. కానీ చాలా లేట్‌గా చెప్పాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ యొక్క ప్రేమను బయట పెట్టటం అనేది జరిగింది. అప్పటికే ఈ స్త్రీ ఏంటంటే మనసులో చాలా ప్రేమను పెంచుకుందనమాట. అలాగా ఆ స్త్రీకి నాకు ఇంకొక స్త్రీతో బంధం ఉందని చెప్పేసేసరికే ఈ స్త్రీ గుండె ఏంటంటే ముక్కలైపోతుందనమాట. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రేమను పెంచుకుంది కదా! కాబట్టి ఈ స్త్రీ గుండె ఏంటంటే ముక్కలైపోతుందనమాట. చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ బాధను ఇవాల్టి రోజున చెప్పటం అంటే అది మాటల్లో చెప్పేది కాదండి. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరొకరితో సంతోషంగా అంటే వారితో ఒక బంధంలో ఉన్నారు, ఒక రిలేషన్‌లో ఉన్నారు అనంటే ప్రేమించినటువంటి ఏ వ్యక్తి కూడా భరించలేదు. అది ఒక పెద్ద నరకం అనమాట. అంటే అది ప్రేమించిన వారికి ఆ బాధ అనేది అర్థమవుతుంది. అది భార్యాభర్తల్లో కూడా కొంతమందికి ఆ ఫీలింగ్స్ అర్థమవుతా ఉంటాయండి. ఎందుకంటే తన భర్త వేరే వారి సొంతమైన అలాగా ఇలాంటివేంటంటే ఇష్టపడేవాళ్ళు భరించలేరనమాట. అలాగా ఆ స్త్రీ తన తను అంత ప్రేమను పెంచుకుంది కాబట్టి, ఆ పురుషుడికి వారి యొక్క మనసులో వేరొక స్త్రీ మీద ప్రాణంగా ఉంది, అంత ప్రేమ ఉంది అంటే ఆ పురుషుడే చెప్తాడు. గతంలో నాకు ఒక స్త్రీతో పరిచయం ఉంది. తనతో నాకు విడదీయలేని బంధం అనేది ఏర్పడింది. తను నా ప్రాణం, తను నా లోకం, తను నా సర్వస్వం అనని చెప్పి అలాంటి మాటలన్నీ కూడా ఈ స్త్రీకి చెప్పటంతోటి ఈ స్త్రీ గుండె ఏంటంటే ముక్కలైపోతుందనమాట. అంత ప్రాణంగా తను ప్రేమించింది కాబట్టి. కానీ అక్కడ ఆ కుంభరాశి పురుషుడే ఈ పొరపాటు జరగటానికి కారణం ఖచ్చితంగా కుంభరాశి పురుషుడిదే ఉందండి. ఎందుకంటే తనకు ఇష్టం లేకపోతే మొట్టమొదట్లోనే చెప్పేసేస్తే సరిపోయేది. కానీ కొన్ని సంవత్సరాలు తనలో ఆశలు అంటే కలలు పెంచేలా చేసి పెరిగిన తర్వాత ఇప్పుడు అంటే ఒక విత్తనం మొక్కగా మారిన తర్వాత దాన్ని నరికేయటం ఎంత పాపమో, అలాగే ఆ స్త్రీ మనసులో ఆశల్ని, కోరికలను పెంచుకుంటుందన్న సంగతి ఆ పురుషుడికి తెలుసు. తెలిసినా కూడా తీరా అక్కడ దాకా తీసుకువచ్చి ఆ స్త్రీకి మానసికమైనటువంటి నరకం అంటే మానసిక శిక్ష అనేది వేశాడనమాట.
అంటే మనిషి యొక్క శరీరానికి గాయమైతే కొన్ని రోజులకో, కొన్ని నెలలకో తగ్గుతుంది. కానీ మనసుకు దెబ్బ తగిలితే మాత్రం దానికి ఏ మందు కూడా ఉండదనమాట. అలాగా ఆ స్త్రీ ఏంటంటే అవన్నీ తలుచుకొని నరకయాతన అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. అంటే ఈ కుంభరాశి పురుషుడొచ్చేటప్పటికి 100లో ఒకసారైనా సమాధానం ఇచ్చేవాడు కదండీ! పలికేవాడు కదా! కానీ ఇప్పుడు ఆ ఒక్కసారి కూడా పూర్తిగా ఆఫ్ చేసేసాడనమాట. అలా ఆఫ్ చేసేసరికే ఈ స్త్రీ ఏంటంటే అంటే తనకు ఫోన్స్ రాకుండా, మెసేజెస్ రాకుండా పూర్తిగా అన్ని రకాలుగా ఈ స్త్రీని దూరం పెట్టేసేయటం అనేది జరిగిందనమాట. అలాగా ఎంత ప్రయత్నించినా చివరికి ఆ విషయం తెలిసినా కూడా ఆ పిచ్చి తల్లి మళ్ళీ తనను మీరు నాతో అంటే మాట్లాడాలి, చెయ్యాలి. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నిజం ఇప్పుడెందుకు చెప్పారు? ఇంత నేను ఆశలను పెంచుకున్నాక, ఇంత ప్రేమను పెంచుకున్నాక ఎందుకు చెప్పారు? అదేంటో ముందుగానే చెప్పొచ్చు కదా! ముందుగా చెప్తే నాకీ నరక యాతన ఉండేది కాదు గదా! ఇప్పుడు నేను ఎలా బయటపడాలి? మీ మీద ప్రేమను నేను ఎలా వదులుకోవాలి? సరే, ఆ స్త్రీతో మీకు పరిచయం ఉన్నా, ప్రేమ ఉన్నా నన్ను కూడా ప్రేమించండి. కాస్తో కూస్తో మీ హృదయంలో చోటుని ఇవ్వండి అనని చెప్పేసి ఆ స్త్రీ కన్నీరు మున్నీరైపోయిందండి. అయినా కూడా ఆ కుంభరాశి పురుషుడి యొక్క గుండె అనేది కరగట్లేదు. కరగదు కూడా. ఎందుకంటే తన మనసులో ఆల్రెడీ ఇంకొక స్త్రీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. తన గుండెల్లో ఇంకో స్త్రీ ఉంది. ఇంకో స్త్రీ ఉన్నప్పుడు ఇక తన గుండెల్లో ఈ అమ్మాయిని పెట్టుకోవటానికి స్థానం అనేది లేదు. ఇక స్థానము, అవకాశం అనేది ఏమాత్రం కూడా లేదనమాట. కాకపోతే అతను చేసిన ఒకే ఒక్క పొరపాటేంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నిజాన్ని చెప్పటం. మొదట్లోనే చెబితే మాత్రం ఆ స్త్రీ అప్పుడే అంటే అక్కడ దాకా వెళ్ళిపోయేది కాదు. తన యొక్క బంధాన్ని అంత పెంచుకునేది కాదు. కానీ చాలా ఆలస్యంగా చెప్పి ఆ పురుషుడు ఆ స్త్రీకి చాలా శిక్ష వేశాడండి. కానీ ఆ స్త్రీ మాత్రం చాలా బాధపడటం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ యొక్క కన్నీరు కూడా ఆ పురుషుడికి అంటే ఏదో ఒక రూపంలో తను చేసిన తప్పును తనకు తెలిసేటట్లుగా చేస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా ప్రేమ మీ మన మీ మీ మీకు ఉన్నప్పుడు అంటే మీ మనసులో వేరే ఎవరైనా ఉన్నప్పుడు దయచేసి అది ముందుగానే చెప్పండి. మిమ్మల్ని ఎవరన్నా తెలియక ఇష్టపడుతుంటే అలాంటి వాళ్ళకి చెప్పేసేసేయండి. అంతేకానీ అది తెలిసి కూడా మీరు కామ్‌గా సైలెంట్‌గా ఉండి తీరా అవతల వ్యక్తి పీకల్లోతు ప్రేమలో మునిగిన తర్వాత, మీరు మాకవసరం లేదు. మా జీవితంలో ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పటం అనేది చాలా తప్పనమాట. అది ఒక మహా పాపం కిందకు కూడా వస్తుందనమాట. అలాంటి పాపం ఆ కుంభరాశి పురుషుడు చేశాడు. తర్వాత మరి ఆ విషయం ఇప్పటికి కొంతవరకి అతను చేసింది పొరపాటని అనుకోగలుగుతున్నాడు. కానీ పూర్తి స్థాయిలో అనుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తితో తను సంతోషంగా ఉంటున్నాడు. తను హ్యాపీ. కానీ ఈ వ్యక్తి మరి ఇలా ప్రేమించినటువంటి ఆ స్త్రీ మాత్రం అల్లాడిపోతుంది కదా! కానీ ఆ స్త్రీ మీద ఈ పురుషుడికి ఎలాంటి ప్రేమ లేకపోవటం వలన ఈ స్త్రీ బాధగా కనిపించట్లా. ఈ స్త్రీ కన్నీరుగా కనిపించట్లా. ఈ స్త్రీకి ఎటువంటి విలువ అనేది, గౌరవం అనేది ఇవ్వట్లేదనమాట. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తి తన జీవితంలో ఉంది కాబట్టి తనతో తను సంతోషంగా ఉంటున్నాడు. కానీ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అలాంటి తప్పుకు శిక్ష అనేది పడి తీరుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవ్వరి జీవితంలో ఆశలు, కోరికలనేవి పెంచొద్దు. మీ మనసులో ఏముందో అది చెప్పేసేసేయండి. అంతేకానీ ఇలా చేయటం అనేది చాలా చాలా పొరపాటవుతుందనమాట. అదే మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీని మరి మీరంత ప్రాణంగా ప్రేమించారు గదా! ఆ స్త్రీ దూరమైతే మీరు భరించగలుగుతారా? అలాంటి ప్రేమనే తను కూడా పెంచుకుంది కదా! మనసన్న తర్వాత ఎవరిదైనా ఒకటే కదా! ఆ స్త్రీ కూడా మంచిదే కదా! మీకిష్టం లేకపోతే, అవకాశం లేకపోతే ముందుగానే చెప్పాల్సింది. కానీ అంతా అయిపోయిన తర్వాత ఆ స్త్రీ పూర్తిగా మీ లోకంలోకి వస్తుందని మీకు తెలిసి గూడా చెప్పకపోవటం మీరు చేసినటువంటి పెద్ద పొరపాటనమాట. కాబట్టి కాస్తో కూస్తో మీకు కొంచెం ఆ స్త్రీ యొక్క కన్నీరు తగిలేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇలాంటి పొరపాట్లు మీరు పొరపాటును కూడా చేయవద్దు. ఎందుకంటే ఈ కుంభరాశిలో వారిలో పురుషుల్లో ముఖ్యంగా చూస్తే సైలెంట్‌గా ఉంటారండి. వారి యొక్క సైలెంటే చాలా వరకి కూడా ఇలాంటి సమస్యలన్నింటికి కూడా కారణమవుతుందనమాట. మాటలు తక్కువగా మాట్లాడాలి. నిజమే, కాదని అంటల్లా. కానీ మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే మాత్రం చాలా తప్పవుతుందనమాట.
మీ యొక్క పట్టి పట్టనితనము అవతల వాళ్ళకేంటంటే మీ యొక్క సైలెంట్‌ని ప్రేమగా అనుకోవటము, ఇలాంటివి అనుకోవటం వల్ల చాలా పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే నోరు తెరిచి ఏ విషయాన్నైనా చెప్పటం నేర్చుకోండి. కొంతమందైనా సరే మారండి. ఇలాగ కొం ఇలాగ కుంభరాశి వారిలో కొంతమంది పురుషులకు మాత్రం ఇది చాలా బాగా వర్తిస్తుందండి. అంటే వారు ఒకరిని ప్రేమించటం, వీరిని మరొకరు ప్రేమించటం. ఇలాంటివి చాలా మందికి ఎక్కువ శాతం ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి ఎవరన్నా ఇది వర్తించకపోవచ్చు. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుందనమాట. కాబట్టి అలాంటి పొరపాట్లుంటే సరిజేసుకోండి. ఇప్పటికైనా ఆ స్త్రీ మీకు దగ్గరలో ఉంటే మిమ్మల్ని ప్రేమించే ఆ స్త్రీని క్షమాపణలు కోరండి దయచేసి. అప్పుడైనా ఆ స్త్రీ యొక్క మనసు శాంతించే అవకాశం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే ఆ స్త్రీ కూడా తన మనసు విరగదీసుకున్న తన మనసులో బాధ మాత్రం పోదు. ఇప్పుడల్లా పోదు కూడా. తను ఎప్పటికి మనిషి అవుతుందో అది ఆ భగవంతుడికే తెలియాలనమాట. ఎందుకంటే ప్రేమ అనేది అంత ఈజీ కాదండి. ప్రేమించిన వారిని మర్చిపోవటం అంటే అది చాలా నరకం అనమాట. కాబట్టి ఆ స్త్రీ కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దయచేసి క్షమాపణైనా అడిగే ప్రయత్నం చేయండి. ఇలాగా ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ 4 రోజులైతే వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన సంఘటనలనేవి జరుగుతాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ వీడియో అనేది చాలా చాలా విలువైంది. ముఖ్యంగా పురుషులకు సంబంధించి ఈ వీడియోని మీరు పూర్తిగా మళ్ళీ ఇంకొకసారి వినండి. మీరు చేసిన పొరపాటును దయచేసి తెలుసుకోండి. ఆ స్త్రీని మీరు క్షమాపణలు కోరండి. లేకపోతే మాత్రం ఆ స్త్రీ కన్నీరు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీరు చేసిన తప్పుకి మీరు తల వంచుకోవటంలో ఏమాత్రం కూడా తప్పు లేదనమాట. కాబట్టి కుంభరాశి పురుషులకి ఎక్కువగా ఇది వర్తిస్తుంది కాబట్టి మీరు వీడియోను మళ్ళీ ఇంకొకసారి విని జాగ్రత్త పడండి. చెప్పింది చెప్పినట్లుగా చేయండి. మీకు ఖచ్చితంగా ఇవి జరిగే ఉంటాయండి. కాబట్టి మీకు జరిగినటువంటి అనుభవాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయటం వలన ఇంకొంతమందికి ఆ విషయం తెలిసి అర్థం చేసుకొని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే చేసే పొరపాటు అనేది తెలుసుకున్న వారే నిజంగా దేవుళ్ళవుతారనమాట. అలాంటి పొరపాటును మరొకరిని చేయకుండా ఉండటానికి కారణమైన వారు కూడా నిజంగా దైవంతో సమానమవుతారు. కాబట్టి వీడియోకి ఒక్క లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఒక సింబల్ అనేది వస్తుందండి. ఆ హైప్ అనేటటువంటి సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఆ పాయింట్స్ వల్ల వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ బటన్ మీద క్లిక్ చేయంగానే కింద కామెంట్స్ దగ్గర హైప్ అనేది ఆన్ అవుతుంది. హైప్ మీద కూడా తప్పనిసరిగా మర్చిపోకుండా క్లిక్ చేసి మీ యొక్క విలువైనటువంటి పాయింట్స్‌ని యాడ్ చేయండి. దానివల్ల మీకు ఎటువంటి బ్యాలెన్స్ అనేది కట్ అవ్వదనమాట. కాబట్టి లైక్ చేయండి. అలాగే హైప్ అనేటటువంటి సింబల్‌ను కూడా క్లిక్ చేయండి. పాయింట్స్ యాడ్ అవుతాయి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. తప్పకుండా కుంభరాశి వారికి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క విలువైనటువంటి ప్రేమను కూడా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అర్థమైంది కదండీ! ఏం చేయాలనేది? వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.